జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో మనిషి జీవితంలో కూడా భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండూ కూడా కలిసి ఉంటాయి. అయితే దీన్ని భౌతిక జీవితం మనకు తెలుస్తుంది, ఆధ్యాత్మిక జీవితం చాలామందికి తెలియదు. నిజానికి రెండు కలిసే ఉంటాయి. బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో మనిషి జీవితంలో కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. కానీ దాన్ని కనుగోవటం అనేది కొంచెం కష్టం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలండి. మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్స్, సమాజం, ఉరుకులు పరుగులు జీవనం, ఇలా జీవనం సాగిస్తూనే ఉంటుంది. తప్పదు, సాగించాలి కూడా. ఎవరి దారిలో వాళ్ళు వేగంగా వెళ్ళిపోతూ ఉంటాం, వెళ్ళాలి కూడా, తప్పదు. అంటే సమాజానికి తగ్గట్టుగా మనం కూడా వెళ్ళాలి, తప్పదు ఆ విషయంలో. కానీ రెండో కోణం అనేది ఉంది. అది ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక జీవితం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. అయితే అది బయటపడదంతే. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నా మనం గుర్తించలేకపోతూ ఉంటాం. అది అందరిలోనూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది లేదని కాదు, అందరిలోనూ ఉంటుంది, కానీ గుర్తించలేము. అయితే చిన్న అణువు లాంటిది అనమాట అది. ఆ అణువైనా సరే దాన్ని చూడటం అంత తేలికవుతే కాదండి, దాన్ని గమనించగలగాలి. ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక చింతన ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది అణువంత మాత్రాన ఉంటుంది. దాన్ని అలా పెంచుకుంటూ పెద్దది చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యగలగాలి అంటే, దీన్ని కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే గురువు. నిజానికి ఆధ్యాత్మిక చింతన కనుక్కోలేకపోతే, భౌతిక ఆధ్యాత్మికతలు ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఏమవుతుందండి అంటే ఒకే వైపున బరువు ఉన్న త్రాసులాగా అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవడం, పరిపూర్ణత జీవితం ఎలా గడపడం అంటే భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మారక పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పిన నిజమైన జ్ఞానాన్ని అందించేవారు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ వ్యక్తే గురువు. గురువు అంటే ఈనాడు మనం మాట్లాడే ప్రతి మాట, కనిపించే ప్రతి వ్యక్తిని గురువు 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 అని గురు శబ్దానికి అర్థం లేకుండా మనం చేసేసాం. గురువు అంటే ముందు కావలసినటువంటి ఫస్ట్ క్వాలిటీ సత్శీలత ఉండాలి. ఆ సత్శీలత లేకుండా అటువంటి వ్యక్తిని గురువు 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 అనుకుంటూ వెళ్తే మన శీలతను కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గురువు అనేవాడు ఖచ్చితమైన సత్శీలత కలిగి ఉండాలి. ఫస్ట్ కలిగి ఉండాల్సిన గుణాల్లో అతనే నిజమైన గురువు. రెండు చేతులు ఎత్తి నమస్కరించేటటువంటి మూర్తీభవించిన శరీరం ఉండాలి. అలాంటి వాడే గురువు. జ్ఞాన సంపద కలిగి ఉండాలి. అలా ఉన్నవాడే గురువు. అక్షరజ్ఞానం లేకుండా ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు గురువు కాదు. జ్ఞానాన్ని మనకి పెంపొందించేవాడు గురువు. అజ్ఞానంలోనూ మూఢనమ్మకాల్లోనూ తోసేసేవాడు గురువు కాదు. అటువంటి వాడిని పట్టుకుని వెళ్తే జీవితం ఎప్పటికీ కూడా ఎదగలేదు. గురువు అనేవాడు మనలో మూఢనమ్మకాలను కాదు, జ్ఞానాన్ని పెంపొందించాలి. నమ్మకంగా చెప్పాలి, నమ్మించకూడదు, నమ్మకంగానే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అతనే గురువు. గురువు ఒక శిల్పి వంటివాడు. మంచి గురువు చేతిలో మలచబడేవారు ఉత్తమ మానవులై, సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు. ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేధస్సు, తెలివి, నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే నిజమైన గురువులు. అటువంటి గురువుల్లో అగ్రస్థానంలో నిలిచి వైదిక ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి మూర్తీభవించిన వేదస్వరూపులుగా, నిష్ఠాగరిష్ఠులుగా, దత్త ఉపాసకులుగా, బాలా త్రిపుర సుందరీదేవి శక్తిని నిత్యం వారి చుట్టూ తిరుగుతూ ఉంటూ వారిని దర్శించినంత మాత్రానే అలౌకిక ఆనందాన్ని కలగజేసే పుణ్యాత్ములు నేటి మన ప్రాతస్మరణీయులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వీరిని అందరూ చందోలు శాస్త్రి గారు అని అంటూ ఉంటారు. వారికి నివాళులర్పిస్తూ ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జ్ఞానం నడుస్తున్నప్పుడు ఎవరైనా చూశారా అని అడిగితే
నేను చూశాను అని బదులిస్తాడు శిష్యుడు. ఆ రూపానికి పేరు పెట్టగలమా అంటే ఆయన నా గురువు అని ఆనందంగా చెప్తాడు. గురువు ఎక్కడుంటాడు? ఆకాశానికి భూమికి మధ్య వ్యాపించి ఉంటాడు గురువు. ఆకాశానికి ఈ భూమికి మధ్య వ్యాపించి ఉండేవాడే గురువు. మనలోని అజ్ఞాన పొరలు చీల్చేవాడే గురువు. మూఢనమ్మకాలను పాలద్రోలేవాడే గురువు. విశ్వాసానికి కథ, కల్పన, ఇతివృత్తం అంతా ఆయనే. ఈ విశ్వం ఏదైతే ఉందో ఈ విశ్వానికి కథ, కల్పన, ఇతివృత్తం కూడా అంతే ఆయనే. అలాగే విశ్వాసానికి కూడా కథ, కల్పన, ఇతివృత్తం కూడా ఆయనే. సర్వరూపాలు, సకల శక్తులు ఆ గురుస్థానంలోనే ఉంటాయి. రాత్రి చీకటిగా ఉంటుంది, పౌర్ణమి రాత్రి చీకటి ఉండదు. అంతటా చంద్రుడి వెలుగుతో నిండిపోతుంది. జ్ఞానానికి సంకేతం వెలుగు, చీకటి అజ్ఞానానికి చిహ్నం. చంద్రుడు మనస్సు మీద ప్రభావితం చూపుతాడు, అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. చంద్రమా మనసు జాత అని మన వేదం మనకి చెప్తోంది. చంద్రుడు మనస్సు మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతాడు. ఆ మనస్సు తెలుసుకుని దానికి అతీతమైన యోగసిద్ధి కలిగిస్తాడు గురువు. ఆ గురువు చంద్రుడు, ఆ వెన్నెల జ్ఞానం. ఆ గురువు సన్నిధిలో శిష్యులకు సదా దివ్యమైన పారవస్యమే ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి గురువును పొందినటువంటి శిష్యులు నిజంగా ధన్యులైన చెప్పుకోవాలి. జ్ఞానజాలం పొందాలంటే మనిషి చేతి పాత్ర ఖాళీగా ఉండాలి. నేను జ్ఞానం పొందాలంటే నా చేతిలోని పాత్ర ఎలా ఉండాలి అంటే ఖాళీగా ఉండాలి. ఏ మాత్రం ఎక్కువగా ఉంది అంటే ఆ జ్ఞానాన్ని మనం పొందలేం. అప్పుడే ఆ పాత్రలో గురువు యొక్క జలం నిండుతుంది, అతడికి ఆ జలం ఉపకరిస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ పాత్రగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువు నుంచి వచ్చినటువంటి జలం మనకి ఉపకరిస్తుంది. అలాంటి ప్రాప్తిని కలిగించేవాడే నిజమైన గురువు. అటువంటి గురువులు కోవకలో చెందినటువంటి మహానుభావుడే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గుంటూరు జిల్లాలోని చెందూరు అంటే చందవోలు అంటారు. ఆ గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి హనుమమ్మ దంపతులకు శ్రావణమాస బహుళ ఏకాదశి మంగళవారం అర్ధరాత్రి సమయంలో వృషభ లగ్నంలో ఆయన ఆగస్టు 5న 1896 ఆ సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు జన్మించారు. ఆయన వృషభ లగ్న జాతకులు. ఎంత దివ్యమైన జాతకుడంటే దశమ స్థానంలో రాహు ఉంది, లగ్నంలో కుజుడు, తృతీయంలో గురుడు, 4వ స్థానంలో చతుర్థ గ్రహ కూటమి రవి, బుధుడు, శుక్రుడు, కేతువు, 6వ స్థానంలో శని, దశమంలో రాహువు, ఏకాదశిలో చంద్రుడు ఉన్నటువంటి జాతకస్తుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అంత దశమంలో రాహువే ఆయనకి అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లేశ్వర మహాత్య ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు ఆయన. తిరిగి మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 1986లో రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించారు ఆయన మహానుభావుడు. రాఘవనారాయణ శాస్త్రి గారికి 8 సంవత్సరాల వయసు రాగానే తండ్రి గారైనటువంటి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉపనయనం చేశారు. వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్దనే రాఘవనారాయణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. నిజానికి వెంకటప్పయ్య శాస్త్రి గారు గొప్ప కవి అండి, మహానుభావుడు, గొప్ప పండితుడు. ఆ పండితుడు వంశంలో పుట్టినటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా అంత అద్భుతంగా సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించాడు. విద్యాభ్యాసానికి తీవ్రమైన ఏకాగ్రత, నిష్ఠతో చేయడం ప్రారంభించాడు ఆయన. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి సాంప్రదాయానుసారంగా, శాస్త్రానుసారంగా వచ్చిన విధులన్నింటినీ పాటించేవాడు. అయితే చిన్నతనం నుంచి అబ్బినటువంటి సంస్కారం అది ఆయనకి. అయితే వీరి చేత అక్షరాభ్యాసం చేయించినటువంటి, లౌకిక విద్య నేర్పించినటువంటి మహానుభావుడు తాడికొండ గ్రామస్తులైన కేదార్లింగం గారు. ఆయనే ప్రారంభించారు ఈయనకి అక్షరాభ్యాసం అంతా కూడా. ఆయన కేదార్లింగం గారు బాలాత్రిపురసుందరీదేవి ఉపాసకులు. ఆయన మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి 12వ సంవత్సరంలోనే వెంకటప్పయ్య శాస్త్రి గారి అనుమతితో కేదార్లింగం గారు
బాలాత్రిపుర సుందరీదేవి మంత్రాన్ని ఇచ్చారు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి. అయితే ఈయన చిన్నప్పటి నుంచి వైదిక సాంప్రదాయం అనుసరించి ఉన్నాడేమో, శాస్త్రాలన్నిటినీ చదువుకున్నాడేమో, చక్కగా ఆ మంత్రాన్ని పట్టుకున్నాడు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. అంటే ఒక మంత్రాన్ని తీసుకున్నవాడు ఎంత నిష్ఠతో ఉండాలి అనేది అంత నిష్ఠతో ఉండి 16 సంవత్సరాల వయసుకే పండిపోయాడు. అంటే 4 సంవత్సరాల్లోనే బాల ఉపాసన ఆయన్ని దివ్యంగా చేర్చింది. ఆయనకి దెందుకూరి పానకాల శాస్త్రి గారి వద్ద తర్కము, పొదిలి సీతారామ శాస్త్రి గారి వద్ద మంత్రాన్ని నేర్చుకున్నారు మన రాఘవనారాయణ శాస్త్రి గారు. దేశ సంచారం చేస్తూ ఆయన ఒకసారి ఇంటికి వస్తే ఆయన ఇల్లు ఎలా ఉందంటే నట్టిల్లులాగా ఉంది, ఏమీ లేవు. ఇంటి వద్దనే ఉండి తండ్రికి తోడ్పడ్డాడు ఆయన. తిండికి గడవనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో వారి. 3 రోజులు అంతా ఉపవాసం ఉన్నారు. 3వ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్రనామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే తాగి అంగవస్త్రం నేల మీద పరుచుకుని నిద్రపోయారు. ఆ నిద్రపోయిన తర్వాత 10 ఏళ్ల బాలిక కల్లో కనిపించి, ఒరేయ్ ముష్టి పెడతాను కొంగు పట్టు అన్నది. ఒక 10 ఏళ్ల బాలిక వచ్చి వెంటనే దోసెడి బియ్యం కొంగులో పూసింది. బండి వస్తుంది, అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది అన్నది ఆ బాలిక. తెల్లవారేసరికి కాజీపాలెం నుంచి సీతారామరాజు గారి బండి వచ్చింది. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజుగారులు అనమాట. అక్కడ రాజుగారి కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపు దగ్గర రాజుగారు పోయించినటువంటి పుట్టెడు ధాన్యపు రాశి అలా కనిపించింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే బాల ఆయన కంటిలో కనిపించిందో, స్వప్నంలో కనిపించిందో, ఆనాటి నుంచి లక్ష్మీదేవి నిత్యము వాళ్ళ ఇంట్లో తాండవించింది. అలా నిత్యము ధాన్యపు రాసులు వాళ్ళ ఇంట్లో అలా ఉండేవి. అంత అద్భుతంగా రాజుగారు తీసుకొచ్చి ధాన్యపు రాసులను ఇంట్లో పోయించాడు. అమ్మవారు అలా సాక్షాత్కరించింది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి. రాఘవనారాయణ శాస్త్రి గారికి యవ్వనంలోనే సన్యసించాలని కోరిక కలిగింది. ఇవన్నీ పట్టుకోవడం వల్ల సన్యసించాలి అనే కోరికే ప్రబలంగా వచ్చింది. అయితే సన్యసించాలి అంటే మొట్టమొదటిగా అనుమతి కావాల్సింది ప్రథమ గురువు దగ్గర కావాలి. ప్రథమ గురువు ఎవరయ్యా అంటే అందరికీ కూడా తల్లి ప్రథమ గురువు. తల్లి అనుమతి తప్పనిసరిగా కావాలి. అయితే రాఘవనారాయణ శాస్త్రి గారు సన్యసించేందుకు తల్లి అనుమతించలేదు. కుమారుడు సన్యసించడానికి వెంకటప్పయ్య శాస్త్రి గారు కూడా వ్యతిరేకించారు. కొన్నాళ్ళకి వెంకటప్పయ్య శాస్త్రి గారికి కుమారుడు కనిపించకుండా పోయాడు. అయితే ఆయన ఎందుకు ఇలాగా వెళ్ళిపోయాడు అని కోపంతో వెతుకుతున్నారు. ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చుని రాఘవనారాయణ శాస్త్రి గారు కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసి వచ్చినప్పుడు ఆయనకి అయ్యయ్యో పొరపాటు చేశామని చెప్పి వెంటనే శ్యామలాంబ అనే యోగిని దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు శ్యామలాంబ అనే యోగిని ఆ వెంకటప్పయ్య శాస్త్రి గారితో చెప్పింది, ఏమయ్యా మీ అబ్బాయి సామాన్యమైన వాడు కాదు. మీ అబ్బాయి మీకు అబ్బాయిలాగా కనిపించవచ్చు. ఈ రాఘవనారాయణ శాస్త్రి సామాన్యమైన వాడు కాదు. సూర్యుల మండలాంతర్వర్తి అయినటువంటి మహాసిద్ధుడు ఈయన మీ వంశంలో జన్మించాడు. ఇతన్ని కాపాడుకోవాలి. ఈ రూపంలో జన్మించాడని శ్యామలాంబ అని యోగిని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పినతల్లి చూపించిన ఒక దృశ్యం ఒకటి గోచరించింది. పినతల్లి గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయం మనసులోకి వచ్చింది. అందులో తాను ఒక సిద్ధుడని, శ్రీ చక్రేశ్వరి అయినటువంటి కామేశ్వరి దూరంగా ఉన్న యువతల్ని తీసుకురమ్మని రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పింది. అయితే ఒకరిని తీసుకురమ్మంటే ఆయన 2 తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వి అతనితో మనసు కొంచెం చెలించింది అని రాఘవనారాయణ శాస్త్రి గారిని భూలోకంలో జన్మించమని చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మోసుకొచ్చిన అమ్మాయే ఆయన భార్య. ఎంత అద్భుతమైన విషయం! 19వ ఏట అద్దేపల్లి మంగమ్మ
పాపయ్య శాస్త్రులు గారి కూతురైనటువంటి పార్వతితో వివాహమైంది. పినతల్లి చూపించినటువంటి ఆమె కూడా ఈమె. ఆనాడు అమ్మవారు దగ్గర ఇద్దరు స్త్రీలను మోసుకొచ్చినప్పుడు ఒక స్త్రీ ఆవిడే ఈ భూమి మీద భారీగా వచ్చింది. ఎంత ఆశ్చర్యపోయారు. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రి గారు మార్చేశారు. అనేక గ్రామాల్లో శాస్త్రి గారు భాగవతం, హరివంశం, పురాణాలు చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. ఆయన ఎక్కడ ఏమీ తినేవారు కాదు, ఏమీ భుజించేవారు కాదు. పరమనిష్టాగరిష్టంగా జీవితాన్ని గడిపాడు. ప్రాణాయామం తప్పక కొనసాగించేవారు. ఇంట్లో ఆయన వేరుశెనగ నూనె అసలు వాడేవారు కాదు. దొండకాయ, టమాటా, బంగాళదుంపలు, ముల్లంగి, క్యాబేజీ ఆయన ఇంట్లో నిషేధం. బంగాళదుంప ఎందువల్లంటే బంగాళదుంప, ముల్లంగి, క్యాబేజీ వంటివి బ్రహ్మ సృష్టి కాదు, విశ్వామిత్ర సృష్టి. అవి ఆర్థిక కార్యక్రమాల్లో నిషేధిస్తారు సర్వసాధారణంగా. వారు సత్సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాటినన్నింటినీ కూడా పాటించారు. కనుకనే ఎల్లవేళలా వాటిని నిషేధించారు. ఒక్క ఆర్థికాలనే కాదు, ఎల్లవేళలా ఆయన నిషేధించారు. మహాత్ములు ఏది చేసినా తమ కోసమే కాదు, ఎలా బతికితే లోకంలో అందరికీ హితంగా ఉంటుందో అలా బతుకుతారు వారు. ఒకసారి వారు ఎప్పుడు వెళ్ళినా కాశీకి తప్ప మిగతా దేనికి కూడా రైల్లో ప్రయాణం చేయలే. అంత నియమనిష్టలతో ఉండేవారు. ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు రైల్లోంచి చెప్పులతో పాదం కింద పెట్టబోతుంటే ఒక్కమారు రాఘవనారాయణ శాస్త్రి గారి ఒళ్ళు జలధరించింది. పెద్ద తేజోమయమైన కాంతి కనిపించింది. ఇలా కాలు కింద పెట్టబోతుంటే భూమంతా కూడా తేజోవంతమైన కాంతి కనిపించింది. ఆయనతో వచ్చిన వారందరూ దిగేశారు. వాళ్ళకేమీ ఏ రకమైన స్పృహ లేదు, దిగేశారు. సంతోషంగా దిగేశారు, వెళ్ళిపోతున్నారు, మాట్లాడుకుంటారు. కానీ ఈయన దిగనన్నాడు. నేను దిగన బాబో, ఎంత కాంతి వస్తుంది, నేను దిగన అన్నాడు. ఆయన దిగట్లా. కొన్ని నిమిషాల తర్వాత ఆ తేజోపుంజంలోంచి ఒక స్త్రీమూర్తి వారికి కనిపించి, ఏరా ఇక్కడ వరకు వచ్చావు, నాన్నను చూడకుండా వెళ్తావా అని స్త్రీమూర్తి అనగానే చెప్పులు విప్పి ఆయన ఒక్కసారిగా ఆయన తాదాత్మ్యం పొంది నమస్కరించి, ఆ తల్లికి నమస్కరించి చెప్పులు విప్పేసి ట్రైన్లోంచి కిందకి దిగి నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం. అంత గొప్ప వ్యక్తి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. శాస్త్రి గారికి నిజానికి మగ సంతానం లేరు. కూతురు లక్ష్మిని చెరువు సత్యనారాయణ శాస్త్రి గారికి ఇచ్చి వివాహం చేశారు. ఆయనే చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు. నిజానికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా 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 గొప్ప తపశ్శక్తి సంపన్నులనే చెప్పుకోవాలి. ఆ తపస్సు ఒక్క జన్మలోది కాదండి, ఎన్నెన్నో జన్మల్లోది. ఆయన చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఇప్పుడు ఉన్నారు. ఈ స్థితిలో ఆయన మనకు కనిపించారు. దేవతా శక్తులన్నీ ఎప్పుడు కూడా వారి చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉండేవి. అంటే ఆయన ఎలాంటి వారో మీకు అర్థమవుతోంది. అన్ని దైవశక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారు ఎన్నడూ కూడా అన్ని శక్తులు వారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా తన స్వార్థానికి ఎప్పుడు వినియోగించుకోలేదు మహానుభావుడు. అమ్మవారు వారిని అనేక సార్లు నీకేం కావాలో చెప్పరా నాయనా, ఐశ్వర్యం కావాలా, చక్రవర్తిత్వం కావాలా, దాసదాసీలు కావాలా, ఏనుగులు కావాలా, సంపదలు కావాలా, కీర్తి కావాలా, ఏం కావాలన్నా ప్రసాదిస్తాను, కోరుకోరా నాయనా అనేది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారితో అమ్మవారు. అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు అనేవారట, అమ్మా నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా, అవన్నీ నీ ముందు అన్నీ చిన్నవమ్మా, అవన్నీ నాకు, నువ్వు నాతో ఉన్నావు, అవన్నీ నేనేం చేసుకోను అనేవాడు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన అంత నిష్కామంగా జీవితం గడిపాడండి మహానుభావుడు. అందుకనే మనకి ప్రాతస్మరణీయుడు అయ్యాడు. ఏ మాత్రము తన గురించి ఏదీ ఉపయోగించుకోలేదు. అంత శక్తి ఆయన చుట్టూ అమ్మవారు తిరుగుతున్నా ఆయన గురించి ఏ శక్తి ఆయన ఉపయోగించుకోలేదు. అంత నిష్కామంగా జీవితాన్ని పండించుకున్నాడు రాఘవనారాయణ శాస్త్రి గారు. శాస్త్రి గారికి అష్టసిద్ధులు వశమయ్యాయి. అయితే వాటిని సొంతానికి ఎప్పుడూ కూడా ఆయన వాడుకోలేదండి. ఒకసారి తాడికొండ వేద పాఠశాలలో దయ్యాలు తిరుగుతున్నాయి అనేది ఇబ్బంది పెడుతున్నాయి, వేద పండితుల్ని
అక్కడ చదువుకునేటటువంటి వేద విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నాయని వారు వచ్చి మన రాఘవనారాయణ శాస్త్రి గారితో చెప్పారు. అంటే ఆయన అంత మంత్రోపాసకులండి. రాఘవనారాయణ శాస్త్రి గారు చూస్తేనే తెలుస్తుంది, అంత మంత్రోపాసకులు. ఆయన అక్కడికి వెళ్ళి మంత్రం పఠించగానే అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా పారిపోయాయి. ఒకసారి ఆయనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనసులో ఒకటి ఉండేది, వశ్యంకర ఔషధి కావాలని అనుకునేవారు. అంటే ఏంటంటే ఎవరైనా వారిని చూస్తే విరోధి కూడా 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. అలాంటిది వశ్యంకర ఔషధి అనమాట. అంటే వశ్యమైపోతాం. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే, ఆయన ఫోటో చూస్తూ ఉంటే అలా 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 చూడాలనే అనిపిస్తుంది. అది వశ్యంకర ఔషధి యొక్క శక్తి. అది సేకరించాలని అనుకున్నారు ఆయన. అయితే అది సేకరించాలంటే చంద్రగ్రహణం జరుగుతున్న రోజునే కొండెక్కి దాన్ని తీసుకోవాలి. అది ఒక చోట కొండ మీద ఉందని గ్రహించారు ఆయన. దాన్ని గుర్తుపట్టి తీసుకుందామని బయలుదేరారు. అయితే ఆయన కొండెక్కి తీసుకున్నాం, చంద్రగ్రహణం రోజు గ్రహణ సమయంలోనే తీసుకోవాలి. కొన్ని ఔషధులు తీసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ప్రకారంగా, ఆ నియమ నిబంధనల ప్రకారంగానే ఆయన చంద్రగ్రహణం రోజున తీసుకుందామని ప్రయత్నం చేశాడు. ఒక బాలుడు అడ్డుకున్నాడు. ఇటొస్తే అటు, అటొస్తే ఇటు, ప్రతి దానికి అడ్డుపడ్డాడు. బలవంతంగా లాక్కోబోతే అప్పుడు ఆ బాలుడు అన్నాడు, నీకేమిటి నాయనా, ఈ మొక్కతో పని లేదు, నీ ముఖం చూస్తేనే అందరూ వసూలు అవుతారు కదా, నీకు ఇంకా ఈ వశ్యంకర ఔషధి ఎందుకు అవసరం, నీకు నీ ముఖం చూస్తుంటేనే నమస్కారం పెట్టాలనిపిస్తుంటే నువ్వు మళ్ళీ వశ్యంకర ఔషధి నీకెందుకు అని ఆ బాలుడు అడ్డుపడ్డాడు. ఈ లోపల వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ క్రియలో చంద్రగ్రహణం కాస్త విడిపోయి వదిలేసింది. వెంటనే అయ్యయ్యో ఆయన బాధపడ్డారు. ఆ చంద్రగ్రహణం సమయంలోనే ఆ వశ్యంకర ఔషధి తీసుకోవాలి. బాలుడు మాయమైపోయాడు. తనకి దాన్ని పొందే యోగం లేదనుకుని ఆయన బాగా చింతించారు. వశ్యంకర ఔషధి దత్తాత్రేయ స్వామి వారి అధిపతిగా ఉన్నటువంటి ఔషధి అది. ఆ మూలిక కూడా మాయమైపోయింది. సరే, శాస్త్రి గారు నిట్టూరుస్తూ ఉండగా కొండ దిగటానికి ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడు ప్రత్యక్ష 3 ముఖాలతో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్లవాడు కాస్త దత్త భగవానులుగా ప్రత్యక్షమయ్యారు. అంతే, మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సాష్టాంగ నమస్కారం పెట్టేశారు. ఆ మూలిక ఎవరి చేతిలో ఉంటుందయ్యా అంటే దత్త భగవానుల చేతిలో ఉంటుంది. దానికి అధిదేవత దత్తాత్రేయ స్వామివారు. నాయనా, నీ ముఖం చూస్తుంటేనే చేతులు ఎత్తి నమస్కరించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, నీకెందుకురా నాయనా ఆ మూలికతో అని దత్త భగవానులు చెప్పారు. సాక్షాత్తు దత్త భగవానుల దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు, ప్రత్యక్ష దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇంకా ఆయనకి అన్నీ అవసరమా? వీరు వేరే గ్రామంలో అధ్యయనం కోసం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒకసారి 6-7 ఏళ్ల పిల్లవాడు వీరిని చూసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, మన ఇద్దరం కలిసి పలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం, మీకు గుర్తుందా లేదా అని అడిగాడట. వీరికి ఏమీ అర్థం కాక, అవునా, ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఆయన తడబడపడుతున్నాడు. ఆయన అని ఏదో అడుగుతుండగా ఆ పిల్లవాడు వెంటనే పారిపోయాడట. అంటే వారు ఏ జన్మలోనో వారు తపస్సహచర్యం పొంది ఉన్నారు. అంత మహాభాగ్య యోగశాలి ఆయన మహానుభావుడు. ఆయనకి ఎన్ని జన్మల్లో ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి మహానుభావులతో అనేది మనకు అర్థమవుతోంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మామూలు వాడు కాదు. పూర్వజన్మ సుఖుడైన ఒక యోగి కనిపించి సుఖదుఖాలను సమానంగా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళకి కనిపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా 50 ఏళ్ళ తర్వాత శాస్త్రి గారికి అమరావతి వెళ్ళి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తుండగా చాలా పైకి లేచి తల క్రిందులుగా పడిపోతుంటే తల నేలకి తగిలే సమయాన ఆ యోగొచ్చి ఆయన్ని అడ్డం పెట్టి కాపాడాడు. అంటే ఎంతమంది యోగులతో ఎన్నెన్ని జన్మల బంధం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఉంది అనేది మనకు తెలుస్తోంది. అంటే ఎన్నో జన్మల ఎంతమందితో మహానుభావులతో సంపర్కాలు ఉన్నాయో మనకి శాస్త్రి గారికి మనకు అర్థమవుతోంది. శాస్త్రి గారిని వెంటనే ఆ యోగి
ఆయన తల తగలకుండా నేలకి పట్టుకుని కాపాడి శాస్త్రి గారికి నమస్కరించి ఆ యోగి అదృశ్యుడయ్యాడు. అంటే శాస్త్రి గారి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతోంది. ఒకసారి యమధర్మరాజు వారికి వద్దకు వచ్చి, శాస్త్రి గారి వద్దకు వచ్చి ఒక ధర్మం చెప్పమన్నారట. వారు యమునితో ఒక మాట అన్నారట, మీరే ధర్మానికి అధిదేవత కదా, మీరు యమధర్మరాజు, ధర్మానికి అధిదేవత, నేను మీకు ధర్మం చెప్పడం ఏమిటి అని విస్తుపోతూ అడిగారట ఆయన. కానీ యముడు అన్నారట, నేను ధర్మంలో వచ్చిన సందేహాలు తీర్చుకోవడం కోసం అందరినీ కలిశానండి శాస్త్రి గారు, నేను అందరినీ కలిశాను, మీరు అన్నది నిజమే, నేను అందరినీ కలిశాను, శివుణ్ణి కలిశాను, విష్ణువుని కలిశాను, దేవతని కలిశాను, అందరినీ కలిశాను. కానీ వారు ఒకటే చెప్పారు, మేము చెప్పింది కాదు, అంతిమంగా అసలైన ధర్మం మీకు కావాలి అంటే భూలోకంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. అంటే ఆయన అంత విధంగా చెప్పారనమాట. అప్పుడు వెంటనే ఆయన అన్నారన్నమాట, నేను ఏం చెప్పినా శాస్త్రబద్ధంగానే చెప్తాను, నా సొంత అభిప్రాయాలు ఏవి చెప్పను, కనుక మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, వాటిని నేను ఖచ్చితంగా మీ సంశయాలన్నింటినీ శాస్త్ర ప్రకారం వేద ప్రమాణంగానే నేను మాట్లాడతాను, నా నోటికి వచ్చినవి నేను మాట్లాడను అని చెప్పి యమధర్మరాజుకి సైతం ఆయన ధర్మాన్ని తెలియజేసిన మహానుభావుడు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అంత మహానుభావుడు కాబట్టే మనకి ప్రాతస్మరణీయులు అయ్యారు. శాస్త్రి గారు 90 ఏళ్ల జీవితకాలంలో 80 ఏళ్ల పాటు బాలా మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. అంత మహనీయుడైన. ఒకసారి కాశీలో గంగా స్నానం చేస్తుంటే గంగాదేవి గలగలలాడే బంగారు గాజులున్న చేయి చూపించి నాకేమి కానుక తెచ్చావు అని అడిగింది శాస్త్రి గారు. ఆయనకి ఏమీ పాలు పోక వేలుకున్న దర్భంగురం తీసేసి ఆమె చేతిలో పెట్టాడు. సరే బసకి తిరిగి వచ్చేసి దేవతార్చన పెట్టి తెలిచేటప్పటికి గంగకి ఆయన ఏదైతే అర్పించాడో ఆ దర్భంగురం అందులో కనిపించింది. తాను ఏమన్నా పొరపాటు పడి దర్భంగురం ఇవ్వలేదా అని సందేహానికి నివృత్తి పడ్డారు ఆయన. నేను అమ్మకి కదా అలా చేతులు బయటకు వచ్చినప్పుడు దర్భంగురం కదా ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఉంది ఏంటి, నేను పొరపాటుగా ఏమైనా ఉంగరం ఇచ్చానా, సత్తు ఉంగరం ఏమైనా ఇచ్చానా అమ్మకి అని ఆలోచనలో పడ్డాడు. ధ్యానంలో నిమగ్నమయ్యారు. వెంటనే గంగమ్మ కనిపించి, ఏరా నాన్న కానుకేమో అంటే దర్భంగురం ఇచ్చేవా, అదేమిట్రా నాన్న నీకు పితృతర్పణం చేయడానికి ఉపయోగపడుతుంది కదా దర్భంగురం, అది నాకెలా ఆభరణం అవుతుందిరా నాన్న, నాకెలా ఇచ్చేవరా నువ్వు, ఎలా ఆలోచించి ఇచ్చేవరా నాన్న, మీ పితృణం తీర్చుకోవాలంటే తర్పణాలు చేయాలంటే దర్భంగురం ఉండాలి కదరా నాన్న, నాకు ఇస్తావేంటి నాన్న నువ్వు అంటే, అమ్మా నేనేమీ నీ కోసం తేలేదే తల్లి అన్నాడు. ఆ సమయానికి అది స్ఫురించి ఇచ్చానంతే అమ్మా, నా దగ్గర ఏమీ లేదమ్మా, ఆ సమయం నువ్వు అడిగావు నేను ఇచ్చేసాను అంతే అన్నాడు. మళ్ళీ గంగమ్మ, నువ్వు అలా చెప్తున్నావు కానీ నీ భార్య దగ్గర నా కోసం తెచ్చిన నగ ఉంది, అది నాకు తెచ్చివు అన్నది గంగమ్మ తల్లి. శాస్త్రి గారు హుటాహుటిన భార్య దగ్గరికి వెళ్ళి ఆ నగ అడిగి తీసుకుని వెంటనే గంగార్పణం చేసేసాడు. అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి మహానుభావుడు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన తన కార్యక్రమాలన్నీ ముగించుకుని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో పేరు పెట్టమనో అడిగేవారు. మూర్తి భవించిన విగ్రహం అలా వెళ్ళి విరుదైనా సరే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళేవాడు. అంత చక్కగా ఉండేవాడు. సనాతన ధర్మాన్ని విమర్శించేటటువంటి చండాలుడు అయినా సరే వచ్చి ఆయనకి నమస్కరించి పాదస్పర్శ చేసుకుని వెళ్ళేవాడు. అంటే సనాతన ధర్మ వ్యతిరేకు కూడా ఆయనకి నమస్కారం పెట్టేవాడు. అంత మూర్తిభవించిన విగ్రహం రాఘవనారాయణ శాస్త్రి గారు. కాసేపు కళ్ళు మూసుకుని ముహూర్త నిర్ణయం చేసేవాడు. ఏ పంచాంగం చూసేవాడు కాదు. ముహూర్త నిర్ణయం అంటే కళ్ళు మూసుకుని చెప్పేసేవాడు. ఆ కార్యక్రమం అంత శుభప్రదంగా జరిగిపోయేది. మహానుభావుడు దేవి వరప్రసాదుడు, బాలా త్రిపురసుందరి దేవి శక్తి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, ఈ రెండు ఉన్నాయి కాబట్టే మహానుభావుడు కళ్ళు మూసుకుని తక్కువని సెకండ్లో చెప్పేసేవాడు ముహూర్తాన్ని. దానికి తిరుగుండేది కాదు. అది మంత్రసిద్ధి అంటే. అటువంటి మహానుభావుడు నడిచినటువంటి భూమి మీద మనం నడుస్తున్నాం. అటువంటి మహానుభావుల్ని మన భావి భారత పౌరులకి దిద్దబడేటటువంటి మన పిల్లలకి మనం తెలియచేయాలి.
ఏదో సినిమాలు అట్టమైన సినిమాలు ఈ గోల కాదు చూపించవలసింది. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రని మన పిల్లలకు మనం తెలియచేయాలి. అప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటో మన పిల్లలకి తెలుస్తాయి. ఒక సంస్కృతి ఒక చరిత్రను మనం చెప్పకపోతే చరిత్రహీనులుగా మనం మిగిలిపోతాం. రాఘవనారాయణ శాస్త్రి లాంటి మహానుభావుల గురించి తప్పనిసరిగా మనం తెలియచేయాలి. 10-12-1990 సంవత్సరంలో ప్రమోదూతనామ సంవత్సర మార్గశిర బహుళ నవమి రోజున శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒడిలో శాశ్వతంగా చేరిపోయారు. వారి పార్థివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మవారి ఆకారం చితిమంటల్లో ఆకాశానికి లేవడం ఎందరెందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. అప్పుడు పేపర్లో కూడా వచ్చినాయి. వాటి ఫోటోలను చాలామంది ఈరోజు కూడా భద్రపరుచుకున్నారు. ఆనాటి పేపర్లో 1990 డిసెంబర్ 10వ తారీఖు పేపర్లు చూస్తే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క చితాభస్మంలోంచి అమ్మవారు లేచినటువంటిగా 10, 11, 12 తేదీ పేపర్లో ప్రచురితమయ్యాయి. ఆనాడు పేపర్లన్నీ కూడా ఇవే రాసుకుంటూ వచ్చాయి. శాస్త్రి గారు నిజంగా కారణజన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి. అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ చితిపై నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అందరికీ కనిపించి ఆశ్చర్యం కలిగించింది. అంటే ఆయన దగ్గర చనిపోయేంత వరకు కూడా ఆయన చుట్టూ తిరిగింది బాల. అంటే అంత అద్భుతమైన శక్తులు ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన స్వార్థానికి ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు. తెనాల్లో చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఉండేవారు. ఆయన కంచి పరమాచార్యుల వారికి శిష్యులు. అదేవిధంగా తాడేపల్లి రాఘవనారాయణాచార్య గారు కూడా శిష్యులే అయిన. అయితే రాఘవనారాయణ శాస్త్రి గారు బ్రాహ్మీభూతులైన తర్వాత చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు స్వప్నం వచ్చిందంట. అది ఏంటంటే శాస్త్రి గారు ఒకసారి నరకలోకం ఎలా ఉంటుందో చూసొద్దామని వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద బాణలిలో ఏదో బాగా సలసలా కాగుతూ ఉందట. అది చూశారు. అదేమిటి అని తొంగి చూస్తే నూనె సలసలస కాగిపోతుందంట. ఎంతోమంది పాపులు అందులో తమ పాపాలకి శిక్షణ అనుభవిస్తున్నారట పడి, ఆ నూనెలో పడి. అయ్యో అని వీరు దానిలోకి చూస్తుండగా వారి నుదుటిన పెట్టుకున్నటువంటి విభూతిలోంచి చిన్న విభూతి పరమాణువు వచ్చి అందులో పడిందంట. ఆ నూనెలో వెంటనే సలసల సలసల కాగేటటువంటి నూనె అకస్మాత్తుగా చల్లబడిపోయి దానిలో పాపులందరూ కూడా పాప పరిహారం అయిపోయి వారంతా కూడా ఆనందంగా పైకి వచ్చేసారట. అది చూసినటువంటి యమధర్మరాజు, ఎవరయ్యా అయినా ఇక్కడికి తీసుకొచ్చారు, ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకు? పాపులందరికీ కూడా వెంటనే పుణ్యాత్ములు అయిపోతారు, వీళ్ళు వాళ్ళ పాపకర్మలు అనుభవించరు, ఆయన వెంటనే ఇక్కడ వద్దు, స్వర్గానికి తీసుకెళ్ళిపోండి అని యమధర్మరాజు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి నమస్కారం పెట్టి వెంటనే స్వర్గానికి పంపించారట. అంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది యమధర్మరాజు సైతం కూడా ఒక్క నిమిషం కూడా నరకంలో ఉంచకుండా ఆయన్ని స్వర్గానికి పంపించాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు స్వప్నంలో ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేశారు. అలాంటి మహానుభావులు నడయాడినటువంటి ప్రదేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఎందరెందరో మహానుభావులు తిరిగారు. అటువంటి మహానుభావుల్లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకరు. ప్రతి ఒక్కరూ కూడా వారికి నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర.